హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. సమస్యల్లో ఒక మనిషి ఉన్నప్పుడు ఫ్రెండ్స్, జీవితంలో ఎప్పుడు కూడా ఓడిపోయినట్టు కాదండి. మనం మంచి చేసినా చెడు చేసినా మనల్ని ఏడిపించేవాళ్ళు, మనల్ని ఏదించేవాళ్ళు ఎప్పుడు కూడా మన చుట్టూ ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది తెలుసుకోవాలి. పెళ్ళి అనే ఒక నిర్ణయంలో ఫ్రెండ్స్, మనం ఎంత మంచి వాళ్ళైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. కానీ తల్లిదండ్రిగా మీ బంధానికి ఎప్పుడు కూడా ఫ్రెండ్స్, మీ జీవితంలో ఏదైనా గుర్తింపు ఉంది అని అంటే కనుక, కష్టం వచ్చినప్పుడు వెనక్కి తిరిగి చూసుకోవటానికి, ఆపద వచ్చినప్పుడు ఆదరించడానికి నీ తల్లిదండ్రులు ఎప్పుడూ నీకు అండగా ఉంటారు ఫ్రెండ్స్. ప్రతి ఒక్క ఆడపిల్ల ఎవరైనా సరే ఉంది. చాలామంది ఉన్నారు సమాజంలో. మగవాళ్ళు మోసం చేసే ఆడవాళ్ళు ఉన్నారు, ఆడవాళ్ళు మోసం చేసే మగవాళ్ళు ఉన్నారు. కానీ తాలిగట్టి ఏడిపించి ఏదించి కట్టుకున్న భార్యని హింసించి ఏడిపించే వాళ్ళలో 100కి 90 మందిలో ఒకడైనా కానీ ఫ్రెండ్స్ ఉండాలి. ఎందుకంటే అందరినీ నేను అంటలా. ఒక ఆడదాన్ని పెళ్లి చేసుకుని మన ఆడదాంతో కులికి తిరిగే నా కొడుకులతో జీవితం చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే వాడు తాసుబాము లాంటి వాడు, విషము నింపుకొని ఉంటాడు వాడు ఎప్పుడు కూడా. ఎందుకంటే వాడు అందితే చుట్టూ, అందకపోతే కాళ్ళు పడతాడు అనమాట. మనకు అవకాశం లేనప్పుడు అణిగి మణిగి ఉండాలని ప్రతి తల్లిదండ్రి కూడా మనం చెప్పి నేర్పి ఓర్పుతో సహనంతో, పుట్టింట్లో మనం ఎలాగున్నా సరిపోద్ది, అత్తగారింటికి పోతే ఓపికతో నమ్మకంతో నీ భర్తకి నీ అత్తమామలకి అనుకూలంగా ఉండాలి, నమ్మకంగా ఉండాలి. అన్ని పనుల్లో మీరు మెలకుగా ఉండండి, కలిసిమెలిసి చేసుకోండి. ఇసికించుకోకుండా, ఏడిపించుకోకుండా, సనుక్కోకుండా, గొనుక్కోకుండా నీ కష్టం ఎలాంటిదైనా కానీ సర్దుకొని పొమ్మ అని ప్రతి తల్లిదండ్రి కూడా ఆడపిల్లకు 100కి 90 మంది చెప్తూనే ఉంటారు ఫ్రెండ్స్. ఏది ఎలాగున్నా కానీ కట్టుకున్నవాడు మంచోడైతే జీవితం చాలా ఆనందంగా ఉంటుంది. అదే మోసగాడు తిరుగుబాటుతూ తాగుబోతూ లేదా 10 మందితో తిరిగి చెడిపోయి అన్ని అవసరాలు అయిపోయిన తర్వాత పెళ్లి చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. అది ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు. జీవితం ఏదైనా మిగిలింది అని అంటే అది కలిసి ఆనందపడే విధానంతో ఉంటేనే, ఎవరైనా కానీ ఒకరినొకరు అర్థం చేసుకునే విధానంతో ఉంటేనే పెళ్ళి అనే పేరుతో ముందుకు అడిగేయండి ఫ్రెండ్స్. పెళ్ళి అయిపోయిన తర్వాత, అవసరం తీరిపోయిన తర్వాత, 2 3 బిడ్డలు అయిపోయిన తర్వాత కూడా చంపే వాళ్ళు ఉన్నారు, ఏదించే వాళ్ళు ఉన్నారు, హింసించే వాళ్ళు ఉన్నారు. మరి ఒక ఆడదాంతో కులికి తాగి తిరిగే వాళ్ళు ఉన్నారు. ఒక ఆడదే అన్నీ భరాంచుకొని సహనంతో ఓర్పుతో ఎంతవరకు ఈ సమాజంలో తలెత్తుకొని బతకాలి, ఎలుగుతో పరువుతో అని ఎప్పుడైతే ఓర్పుతో ఉండగలుగుతుందో ఫ్రెండ్స్, మగవాడు అప్పుడే నీచానికి ఒడిగడుతున్నాడు. ఎందుకంటే కొన్ని కుక్కలకి అర్థం కాదు. పెంపుడు కుక్కలకైతే ఏది చెప్పినా కానీ ఇలువైన తిండి తిని ఇలువుగా పడి ఉంటాయి. ఇలువ లేని కుక్కలో కొన్ని ఉంటాయండి, అర్థం చేసుకోలేని వాళ్ళు, తాగుబోతులు, తిరుగుబోతులు, గతంలో చెడిపోయిన వాళ్ళు, పెళ్ళి పడాకులు లేకుండా 20 30 ఏళ్ళు గైరాదిగా తిరిగి రోడ్లమ్మడ బతికిన వాళ్ళు. ఆడదంటే గౌరవం ఉండదు, తల్లిదండ్రి అంటే ఇలువ ఉండదు, వాళ్ళ మాటకనేది లెక్క చేయరు. అది కట్టుకున్న భార్య కావచ్చు, కన్న తల్లే కావచ్చు, ఎవరైనా సరే ఉంది. ఒక ఇలువ ఇవ్వకుండా ఆడదాన్ని ఏ మగవాడైతే సులకనగా చూడగలుగుతాడో ఇటు భార్యని ఎప్పుడు కూడా గౌరవించలేడు, ఎప్పుడు కూడా ప్రేమించలేడు. ఒక ఆడదాంతో మాటలతోనూ మభ్యతోనూ మోసపుచ్చేవాడు, అవసరాలు తీర్చుకునేవాడు. ఒక ఆడదాంతో మాట మాట కలిపి వాయా వరస లేకుండా ఆనందంతో శనికావేశం పొంది మగవాళ్ళని మాత్రం ఎప్పుడు కూడా దగ్గరికి రానివ్వకుండా ఫ్రెండ్స్. అది ఎలాంటి వాడైనా సరే ఉంది. చాలామంది చెప్పే మాట ఏంటంటే, తల్లిని ప్రేమించిన వాడు భార్యను ప్రేమించరు, తల్లిని అర్థం చేసుకున్నవాడు భార్యను అర్థం చేసుకుంటాడు, లేదా చెల్లెల్ని అర్థం చేసుకున్నవాడు భార్యను ప్రేమిస్తాడు, బంధాలకు ఇరువునిచ్చేవాడు భార్యను ఎంతో గౌరవిస్తాడు అని చాలామంది చెప్తుంటారు. కానీ ఎప్పుడు ఎవరిలో ఏ పానం ఉంటుందో, ఎవరిలో ఏ నిత్యం ఒకే మనిషి ఒకే రకంగా ఎప్పుడు కూడా ఉండదు. ఎవరి ప్రవర్తన ఏ రీతిగా ఉండదో ఫ్రెండ్స్ నిదానంగా అర్థమవుతుంటుంది. పాము పెరుగుతాకుందిగా దాని రూపం ఏంటో కనపడుతుంటుంది. పాము చిన్నది అయినప్పుడు దాని పడి ఎంతో కనపడదు. అదే పాము పెద్దదైనప్పుడు దాని నిత్యరూపం ఏంటో మనం తెలుసుకోగలుగుతాం. కొన్ని జీవితాలు కూడా అంతే. అవసరం అయిపోయినంత వరకు ఊసర వెళ్ళలాగుంటారు. అవసరం తీరిపోయిన తర్వాత అదే వాళ్ళు కొండ శిలువలాగా మారుతూ ఉంటారు ఫ్రెండ్స్. అది ఎవరైనా ఎప్పుడైనా కానీ మీ జీవితాలలో ఓడిపోయినా చెడిపోయినా, ఒకవేళ గతంలో పెళ్ళైనా మీ జీవితాల్లో ఒకవేళ తెలిసి తెలియక
పిల్లల కోసము, మీ ఒంటరితనం కోసము, లేదా మీకు తోడు లేకనో, మీకంటూ ఒక అన్న ఉండాలను రెండో పెళ్లి చేసుకున్న వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే ఉంది ఫ్రెండ్స్, నమ్మి ఏ మగవాడితో కూడా మీ ప్రేమని, మీ జీవితాన్ని వాళ్ళే సర్వస్వమని ఏ రోజు కూడా నమ్ముకోమాకండి. ఎందుకంటే ఆడది అంటే ఆదిశక్తితో పోలుస్తారు. నీ కష్టాలను నువ్వే నమ్ముకోవాలి, నీ బలహీనతలను నీ ఆయుధాలుగా మార్చుకోవాలి. నీలో ఉన్న ప్రతి విజయాన్ని కూడా ఫ్రెండ్స్ నువ్వు వెతికి బయటికి తీసుకోవాలి. నీ కష్టాలను పక్కన పెట్టి నీ కోసం, నీ బిడ్డల కోసం బ్రతకడానికి ప్రతి ఒక్క ఆడది కూడా ధైర్యంతో ఎదిరించైనా కానీ, పోరాడైనా సరే ఉంది, శత్రువుల ముందు బ్రతకడానికి ప్రయత్నించండి. ఓడిపోమాకండి. ఎందుకంటే ఏది కూడా ఫ్రెండ్స్, ఆత్మహత్య అనేది మహాపాపం అంటుంటారు. అది చాలామంది చెప్పే మాట, దేవుడు కూడా అక్షర సత్యంగా చెప్పాడు. ఒకళ్ళ ఊరి నుంచి ఎప్పుడు కూడా ఆత్మహత్య చేసుకోవడం, వాడు చంపేవాడు, మోసం చేసేవాడు అంటే వాడి నుంచి దూరంగా పోయి నీవు నీ పిల్లలు కనీసం పాచిపని చేసుకొని బ్రతకడానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్. ఓకే, బై, థ్యాంక్ యూ.